ఓహో, నా ఎగ్జైట్మెంట్ కనిపిస్తుందా? ఈరోజు మనకి అడ్వెంచర్ 390 బైక్ది టెస్ట్ డ్రైవ్ వస్తుంది అనమాట. టెస్ట్ డ్రైవ్ కాదు, తెలిసిన అన్ని ఇస్తున్నాడు అగస్త్య అన్న. అసలు బండి నడపాలి ఎప్పటి నుంచో ఉంది నాకు. షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ కూడా అడిగిన, టెస్ట్ డ్రైవ్ లేదు అన్నారు కుకట్పల్లి షోరూంలో. సో అన్నని అడిగితే అన్న అసలు ఒక్క మాట కూడా ఏమనకుండా ఇచ్చేసాడు. ఇప్పుడు వెళ్ళి తీసుకోవాలి బైక్. అసలు ఎక్కువ మాట్లాడను నేను, డైరెక్ట్ వెళ్ళిపోతా, లేట్ అయిపోయింది ఇప్పటికే. వెళ్ళి బైక్ తీసుకుని అప్పుడు వస్తాను. సో ఇప్పుడు అయితే నేను ఇంకా వంశీ వెళ్తున్నాము అడ్వెంచర్ 390 బండి తెచ్చుకొని దాన్ని ఇప్పుడు దుమ్ము దులిపేద్దాం అనమాట. ఫస్ట్ అయితే సిటీలో టెస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది అని, తర్వాత మైలేజ్ ఎంత ఇస్తుందో చెక్ చేస్తా. నాట్ షూర్, కన్ఫర్మ్గా చెప్పలేను, బట్ బైక్ అయితే సిటీలో ఫస్ట్ టెస్ట్ చేద్దాం, తర్వాత ఆఫ్ రోడింగ్ వేసి చూపిద్దాము, తర్వాత టాప్ స్పీడ్స్ టెస్ట్ చేద్దాం. ఈ 3 చేద్దాం అనుకుంటున్నా. రివ్యూ అయితే కంప్లీట్ రివ్యూ అయితే నేను చెప్పను. దిస్ ఈజ్ మై ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఇంకా ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అది చెప్తాను. సో దాని తర్వాత మనం ఎక్స్పల్స్ కూడా రైడ్ చేద్దాము. ఎక్స్పల్స్ ఇక్కడ మన ఇంటి దగ్గరే ఉంటాడు అనమాట, తెలిసిన అన్న యోగేష్ అని. అతను ఎక్స్పల్స్ కొత్త తీసుకున్నాడు 2 weeks బ్యాక్ అనుకుంటా. జస్ట్ 2 weeks అవుతుంది. సో అది కూడా టెస్ట్ రైడ్ చేద్దాం. సో అదొక సెకండ్ ఎపిసోడ్ లాగా పెట్టేస్తా. ఫస్ట్ ఎపిసోడ్ అయితే మన అడ్వెంచర్ 390. సో 2 ఆఫ్ రోడింగ్ బైక్సే, బట్ టోటల్లీ డిఫరెంట్ ఈజీ. నాకైతే అసలు ఆగట్లే, బండి తీసుకొని వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి ఫస్ట్ అని. మా మమ్మీకి కూడా చూపిస్తాను నేను, మమ్మీ ఎలా ఉంటుందో అడుగుతా. నచ్చిందంటే ఆగుడు లేదు, తీసేసుకోవడమే. ఇక్కడ మన హమ్మర్ దర్శనం అవ్వాలి. ఏది హమ్మర్ తీసేసిర్రా? ఓ నో, ఎలా తీసారు హమ్మర్ని? ఎక్కడ పెట్టిర్రు? ఇంకా మీద మీరు హమ్మర్ని దర్శించుకోలేరు. సరే మనం ఇప్పుడైతే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కలుద్దాము, అక్కడ మాట్లాడుకుందాం. ఇంట్రో కూడా మనము అడ్వెంచర్ 390 మీద చెప్తాం, ఓకేనా? మన కొత్త ఇంట్రో అండ్ మన 1 year రైడింగ్ ఎక్స్పీరియన్స్, 1 year యూట్యూబ్కి కూడా ఒక ఇంట్రో చేయించాను నేను. ఆ ఇంట్రో కూడా యాక్చువల్ ఆల్రెడీ చూసే ఉంటారు, ఎలా ఉందో అది కూడా కమెంట్స్లో ప్లీజ్ చెప్పండి నాకు. చాలా ట్రై చేస్తున్నాను నేనైతే. ఓకే, హలో గైస్, welcome to Vishredi Vlogs. Okay, hello guys, this is your guy VR and you're watching Vishredi Vlogs. Okay, ఈరోజు మన దగ్గర ఉంది KTM అడ్వెంచర్ 390 అండ్ ఒక ఎక్స్పల్స్. బట్ పికప్ చూద్దాం. వాట్ పవర్ మ్యాన్, చాలా పవర్ఫుల్ బైక్ అయితే. నేను అసలు ఏ స్పెసిఫికేషన్స్ తెలియకుండా మాట్లాడుతున్నా. అంటే ఇప్పటివరకు ఏం రీసెర్చ్ చేయలేదు బండి గురించి, జస్ట్ చెప్తున్నా విత్ స్పెక్స్ అనమాట. పవర్ కానీ హార్స్ పవర్ కానీ సీసీ ఇవేవి తెలియకుండానే చెప్తున్నా. ఇప్పుడు సస్పెన్షన్ గురించి మాట్లాడమంటే వా చాలా స్మూత్. అసలు నాది R15 కదా, చాలా స్టడీగా ఉంటుంది అనమాట. ఇది మాత్రం ఇలా ఈజీగా. ఓకే, మనూవరింగ్ కూడా ఐ ఫీల్ ఇట్ వెరీ గుడ్, చాలా ఈజీగా మనూవర్ అవుతుంది. సాధ్యం చేస్తున్నాడు మన యోగేష్. సో ఆ బైక్ వచ్చేసి దాని గురించి ఏం మాట్లాడలేదు కదా, అదేమో కొత్త ఎక్స్పల్స్ మన యోగేష్ బోది. రీసెంట్గా లాస్ట్ వీక్ తీసుకున్నాడు. ఐ మీన్ జూన్ ఎండింగ్లో తీసుకున్నాడు అనమాట. మనకి హిమాలయన్ కాంపిటీషన్ వచ్చింది వరద. సస్పెన్షన్ ఈజ్ సూపర్ స్మూత్. చూద్దాం, మనం ఎక్స్పల్స్ కూడా నడుపుతున్నాం ఇప్పుడు. మన వంశీయమో చెప్తున్నాడు. ఇప్పుడైతే మనకి ఫుల్ అండ్ ఆఫ్ రైడింగ్ ఉంటుంది ఇక్కడ. బైక్ని టెస్ట్ చేయడానికి బెస్ట్ ప్లేస్. మన ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ ఆన్ KTM అడ్వెంచర్ 390. ఈ బండిని వేపలేం భయ్యా.
ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉంది. నాకు తెలియదు ఎట్లా చేస్తారు, మంచి వీలు వేస్తుండే లేదంటే. ఓకే, ఇప్పుడు నేను బైక్ సిటీలో ఎలా పర్ఫామ్ చేస్తున్నాను చెప్తాను. హీటింగ్ ఇష్యూస్ అయితే 100% ఉంది, చాలా హీట్ తెలుస్తుంది లెగ్స్కి కూడా. అండ్ మెనోరబిలిటీ ఈజ్ ప్రెటీ గుడ్ అనమాట, బాగుంది, ఈజీగా అవుతుంది. మెనోరబిలిటీ అయితే బాగుంది. చాలా బాగుంది, అసలు అంత వెయిట్ అనిపించట్లేదు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది, మస్తు. ఏం చేస్తున్నావు? రాయల్ ఎన్ఫీల్డ్ KTM అడ్వెంచర్ 390 R15 వర్షన్ 3. అందరికీ ఉంటుండే అడ్డు పెట్టయ్యా, 2 సైడ్లు పెట్టు. ఆహా, కెమెరా ముందు పెట్టు, కింద పెట్టు. వంశీతో బైకర్ టిప్. అంటే చెప్తున్నా బ్రో, ఇప్పుడు చిన్న నీ హైట్ ఎంత? 5 ఎంత హైట్ ఎంత? 5.7. సో 5.7 ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది, సస్పెన్షన్ కింద చేయించుకోవాలి, అడ్జస్టబుల్ అది. సో మన యోగేష్ బ్రోకి అయితే కరెక్ట్గా సెట్ అయింది అదైతే ఎక్స్పల్స్. ఇదైతే కొంచెం హైట్ ఎక్కువ ఉంది బండి, ఇది చూద్దాం. ఇదైతే నాకు కిందకే అనిపిస్తుంది. ఆహా, కరెక్ట్ అందింది నాకైతే, ఇది చాలా బాగుంది. రైడ్ ఎలా ఉంది? నీకు కూడా కావాలా? దీన్ని ఇప్పుడు కొంచెం ఆఫ్ రోడింగ్ చేద్దాము. దీన్ని ఎక్కడంలో ఉన్న మజా ఇంకే బైక్లో రాదు మనకి. సో దీని డాష్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి. అది 2 బైక్స్ సూపర్. ఎప్పటికన్నా నాకు గ్యారేజ్ ఇలా కనపడాలి. ఒక అడ్వెంచర్ బైక్, ఒక స్పోర్ట్స్ బైక్, సూపర్ కాంబినేషన్.
ఈ బైక్ ఈరోజు వెళ్ళిపోతుంది. బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్, వీ కాంట్ హెల్ప్ ఇట్. బైక్ తీసుకున్నప్పుడు ఇచ్చేయాలి. ఈ బైక్ ఐ విల్ మిస్ దిస్ బైక్. 1 full డే తిరిగా కంటిన్యూస్గా. సిటీ లోపలే 700 రూపీస్ ఫ్యూయల్ పెట్టుకొని తిరిగాను. 7 to 1 డే, మోర్ దెన్ 100 కిలోమీటర్స్ అనమాట. ఫోన్లో ఇది ఇచ్చేస్తే ఏముంది, మనం కొనుక్కుందాం ఇంకా 6-7 monthsలో. ఓకే, బ్యాక్ టు మై R15 version 3, మై వాయు బేబీ. ఆ బైక్ నడిపిన తర్వాత ఇది చుట్టుకు ముట్టుకు లాగుంది, చిన్న బొమ్మలాగా. కానీ ఒక ఫుల్ డే నడిపి ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. కానీ నేను మాత్రం కంప్లీట్గా ఎడిట్ చేసి ఏ క్లిప్స్ అయితే బాగా సూట్ అయితే అవే పెడతాను. ఓకే, సో మీకు ఫుల్ రివ్యూ కావాలి నా ఛానల్ నుంచి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, నా స్టైల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మళ్ళీ చెప్పండి, కమెంట్స్లో మెన్షన్ చేయండి, పక్కా చేస్తా. నెక్స్ట్ అయితే నేను ఎక్స్పల్స్ రివ్యూ చేస్తున్నా. ఐ మీన్ రివ్యూ కూడా కాదు, అది కూడా ఫస్ట్ ఇంప్రెషనే. దాని తర్వాత బెన్లీ లైన్గా మనం రివ్యూస్ ప్లాన్ చేస్తున్నాము, ఫస్ట్ ఇంప్రెషన్స్ ప్లాన్ చేస్తున్నాము. వెళ్ళనియండ్రా, ఓకేనా? సో అది అనమాట బెన్లీ 300. ఇది కూడా ఫస్ట్ ఇంప్రెషన్. మన సుల్తాన్ భాయ్ అది. అన్నీ వస్తాయి ఫటాఫట్. మీరు కూడా అన్నీ ఫటాఫట్ చూసేయాలి, స్కిప్ చేయకుండా చూడండి. కాకపోతే దాన్ని లేకపోతే నేను చేసి వేస్ట్, యూజ్ ఉండదు. స్కిప్ చేసి చూస్తే ఛానల్ గ్రో అవ్వదు. ఇప్పటివరకు నేను చేసిన ప్రతి ఒక్క వీడియో నా ఓన్ మనీతో చేస్తున్నా. అంతా నాకు అక్కడ జాబ్ చేస్తున్నా, వచ్చిన మనీ అంతా ఇలా పెట్టేస్తున్నా అనమాట. సో మీరు అది ఒక్కటి జర చూసుకోండి, నేను సపోర్ట్ చేస్తే బాగుంటుంది. చాలా ఓకేనా? అది అనమాట మన స్టోరీ. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో ఆఫ్ అడ్వెంచర్ 390. ఏని అలాగా ఏం బ్రేక్ కొట్టిండు వాడు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన విశ్వరెడ్డి వ్లాగ్స్ ఛానల్ని గ్రో చేయండి. టాటా, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.